హలో మామాస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఐ హోప్ మీరందరూ బాగున్నారు అనుకుంటున్నా. ఈ వీడియోలో మనం జాబ్కి ఎలా అప్లై చేయాలి, అంటే ఏ విధంగా అప్లై చేస్తే మనకి జాబ్ ఆపర్చునిటీస్ అనేవి ఎక్కువగా వస్తాయి, కాల్స్ అనేవి వస్తాయని చెప్పేసి నౌకరీలో తెలుసుకుందాం. సో లేట్ చేయకుండా ఈ వీడియోని అనేది స్టార్ట్ చేద్దాం. ఇఫ్ మీరు కానీ ఈ ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే ఇలాంటి మంచి మంచి కంటెంట్ మీకు కానీ కావాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ బెల్ ఐకన్ని ఆల్లో పెట్టుకోండి. లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. ఫస్ట్ అయితే మీరు క్రోమ్ బ్రౌజర్లో naukri.com అని చెప్పేసి టైప్ చేసి ఎంటర్ చేయాలి. నేను చూపిస్తున్న విధంగా వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. సో వన్స్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మనకి లాగిన్ ఆర్ రిజిస్టర్ అని చూపిస్తుంది. మీరు కొత్తగా వస్తున్నారు కాబట్టి, కొత్తగా క్రియేట్ చేస్తున్నారు కాబట్టి రిజిస్టర్. ఇన్ కేస్ మీకు ఆల్రెడీ అకౌంట్ ఉండి దాన్ని మోడిఫికేషన్ చేయాలనుకుంటే లాగిన్ చేయండి. రిజిస్టర్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఫుల్ నేమ్ ఎంటర్ చేయాలి అండ్ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసుకుని దాని కింద పాస్వర్డ్ అనేది మీరు ఎంటర్ చేసుకోవాలి. ఇవన్నీ మీకు తెలిసిందే కదా. మొబైల్ నెంబర్ మీరు ఇప్పుడు ఏదైతే ప్రజెంట్ వాడుతున్నారో ఆ మొబైల్ నెంబర్ ఇవ్వాలి. దానికి ఓటీపీస్ కానీ మెయిల్స్ కానీ వస్తాయన్నమాట. ఇక్కడ వర్క్ స్టేటస్ వచ్చేసి నేను ఫ్రెషర్ కాబట్టి ఫ్రెషర్ సెలెక్ట్ చేసుకుంటున్నా. మీరు ఆల్రెడీ ఒక జాబ్ కాకుండా మీరు ఇంకో జాబ్కి ట్రై చేయాలనుకుంటుంటే అక్కడ జాబ్ అని చెప్పేసి చేయాలి. వన్స్ క్రియేట్ చేసుకున్న తర్వాత అకౌంట్ మన ప్రొఫైల్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మన ప్రొఫైల్ అనేది 100% ఉండాలన్నమాట. అక్కడ 100% ప్రొఫైల్ ఉంటేనే మనకి జాబ్ కాల్స్ అనేవి ఎక్కువగా వస్తాయి. సో ఇక్కడ నాదైతే 94% ఉంది. నేను ప్రతిదీ స్టెప్ బై స్టెప్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉన్నాయి చూడండి, ఈ డేటా మొత్తాన్ని మనం ఫిల్ చేయాలి. సో ఇక్కడ నేను లుకింగ్ ఫర్ ఇంటర్న్షిప్ జాబ్స్, నేను ఇంటర్న్షిప్ చేస్తున్నా ప్లస్ జాబ్స్ సెర్చ్ చేస్తున్నా. నేను 4-2లో ఉన్నా కాబట్టి ఇంటర్న్షిప్స్ ప్లస్ జాబ్స్. అవైలబుల్ టు వర్క్ వచ్చేసి మోర్ దెన్ 3 months పక్కా పెట్టాలి. మోర్ దెన్ 3 months పక్కా పెడితేనే మీకు కాల్స్ అనేవి వస్తాయి. ఇప్పుడు ఎవడన్నా కానీ మీకు వర్క్ చేయాలనుకుంటే వాడి దగ్గర ఎక్కువ టైం వర్క్ చేయాలనే కోరుకుంటాడు. మీరు లెస్ దెన్ 3 months, 2 months, 1 month, 15 days అలా పెట్టుకున్నాడు అనుకోండి, వాడు అసలు మీకు కాల్స్ ఇవ్వడనమాట. సో నేను ఇక్కడ మోర్ దెన్ 3 months సెలెక్ట్ చేసుకుంటున్నా. ప్రిఫర్డ్ వర్క్ లొకేషన్స్ వచ్చేసి మ్యాక్సిమం ఒక 3 or 4 పెట్టుకోవాలి కంపల్సరీ. నాకైతే బెంగళూరు దగ్గరగా ఉంది కాబట్టి ఓకే. ప్లస్ చెన్నై, సికింద్రాబాద్ ఓకే, అవన్నీ సెలెక్ట్ చేసుకుంటున్నాం. మీ డిజైర్ లొకేషన్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాలి. వన్స్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం ఫిల్ చేసిన డీటెయిల్స్ అనేవి ఇక్కడ కనిపిస్తున్నాయి. దెన్ మన ఎడ్యుకేషన్ అనమాట, ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అనేది పక్కా ఎంటర్ చేయాలి. నేను బీటెక్ చేసా, అది స్పెషలైజేషన్స్ వచ్చేసి కంప్యూటర్ సైన్స్ కాబట్టి కంప్యూటర్ సైన్స్ సెలెక్ట్ చేసుకున్నా. కాలేజ్ నేమ్ మదర్ తెరెసా కాలేజ్ ఓకే. ఇక్కడ గ్రేడింగ్ సిస్టమ్ వచ్చేసి మీరు మ్యాక్సిమం 100 marksకి పెట్టుకోవాలన్నమాట. 100 marksకి మీకు ఎంత పర్సెంటేజ్ వచ్చింది, నాకైతే 78% కాబట్టి నేను 78 పెట్టుకుంటున్నా. కోర్స్ డ్యూరేషన్ మీరు స్టార్ట్ ఇయర్ ప్లస్ మీది కోర్స్ ఎప్పుడైతే ఎండ్ అవుతుందో ఆ ఇయర్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. వన్స్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ప్లస్ ఇంటర్మీడియట్ 10th class అంతా ఎంటర్ చేసుకున్న తర్వాత మెయిన్ థింగ్ వచ్చేసి కీ స్కిల్స్ అనమాట. కీ స్కిల్సే మీ జాబ్కి, మీ జాబ్ అప్లికేషన్కి చాలా యూజ్ అవుతుంది. ఈ కీ స్కిల్స్లో వచ్చేసి ఒక ట్రిక్ అనేది చెప్తాను. ఆ ట్రిక్ని కానీ మీరు ఫాలో అయినట్లయితే మీకు పక్కగా జాబ్ అనేది కాల్స్ అనేవి ఎక్కువ వస్తాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు పైథాన్ బేస్డ్ జాబ్ సెర్చ్ చేస్తున్నారు. ఆ పైథాన్ అంటే ఓన్లీ పైథాన్ మాత్రమే సెలెక్ట్ చేసుకోకుండా పైథాన్లో ఉన్న అడిషనల్ కీవర్డ్స్ని కూడా మనం యాడ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసినట్లయితే డీజాంగో, నంపై, పాండాస్, ఈ పైథాన్ ఫ్లాస్క్ అనేది పైథాన్లో పార్ట్స్. సో నేను అవి కూడా సెలెక్ట్ చేసుకున్నా. మీ జాబ్ ఇంటర్వ్యూ చేసేవాడు, మీ జాబ్ని మిమ్మల్ని హైర్ చేసుకునేవాడు ఏం చేస్తాడంటే కీవర్డ్స్ అనేవి ఇవి ఇస్తాడనమాట. డీజాంగో బేస్డ్, నంపై, పాండాస్, ఫ్లాస్క్ ఇలా ఇస్తాడు. ఇన్ కేస్ మీరు ఇవన్నీ పైథాన్ కిందకు వస్తుంది కదా అని చెప్పేసి ఓన్లీ పైథాన్ మాత్రమే సెలెక్ట్ చేసుకున్నట్లయితే మీ రెజ్యూమ్ అనేది అక్కడ షార్ట్ లిస్ట్ అవ్వదు. సో మీ పైథాన్లో ఏవైతే సబ్ స్కిల్స్ ఉన్నాయో అవన్నీ ప్లస్ యాడ్ చేసుకుంటూ పోవాలి. ఇది మీ రెజ్యూమేలో కనిపించదు. ఓన్లీ వాడు ఎవడైతే ప్రొఫైల్లో సెర్చ్ చేస్తాడో వాడికి మాత్రమే కనిపిస్తుంది కాబట్టి నో ప్రాబ్లం అనమాట. వన్స్ మీరు కీ స్కిల్స్ అనేవి సెలెక్ట్ చేసుకున్నారనుకోండి, ఇక్కడ నేను జావా సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇన్ కేస్ మీరు జావాగానే అయితే జావాలో జావా ఫ్రెషర్ ఉంటుంది, జావాలో JDBC జావా డెవలపర్ అది ఉంది కదా. సో దాన్ని కూడా మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఆ జావాలో ఏవేవైతే సబ్ స్కిల్స్ ఉన్నాయో అవన్నీ యాడ్ చేసుకుంటూ పోవాలి. స్ప్రింగ్ బూటు, రెస్ట్ఫుల్ APIs అవన్నీ యాడ్ చేసుకుంటూ పోవాలి. అప్పుడే కానీ మీకు ఆ రెజ్యూమ్ అనేది షార్ట్ లిస్ట్ అవుతుంది. వాడు సెర్చ్ చేసేటప్పుడు కీవర్డ్స్ ద్వారానే సెర్చ్ చేస్తాడు మీ రెజ్యూమ్ని. సో అది కంప్లీట్ అయిపోయిన తర్వాత మెయిన్ థింగ్ అదే మీరు స్కిల్స్ కానీ యాడ్ చేసుకున్నట్లయితే మీకు పక్క జాబ్ కాల్స్ అనేవి పక్కా వస్తాయి. వన్స్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత లాంగ్వేజెస్ తెలుగు, హిందీ, ఇంగ్లీష్ మీరు అవన్నీ వచ్చు కాబట్టి మీరు సెలెక్ట్ చేసుకుంటారు. ఇంటర్న్షిప్స్ మీరు డిగ్రీ వాళ్ళనుకోండి, మీకు ఇన్ కేస్ మీరు ఏదైనా ఇంటర్న్షిప్ చేస్తుంటే దాన్ని ఇక్కడ మెన్షన్ చేయాలి, లేదంటే లైట్. ప్రాజెక్ట్స్ అనేది మెయిన్ అనమాట. ఈ ప్రాజెక్ట్స్లో ఇక్కడ చూపిస్తున్నా చూడండి, ఎన్చాంటెడ్ వింగ్స్ AI డ్రివెన్ బటర్ఫ్లై క్లాసిఫైయర్, అది నా ప్రాజెక్ట్. దాన్ని అయితే ఓపెన్ చేసుకుంటున్నా.
అది ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు చూపిస్తాను. వన్స్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ ప్రాజెక్ట్ నేమ్ అనేది క్లియర్గా వాళ్ళకి అర్థమయ్యేలాగా పెట్టాలి, ప్రాజెక్ట్ టైటిల్ ఇవ్వాలి. దెన్ మీ ప్రాజెక్ట్ నేమ్ మాత్రమే వాడికి కనిపిస్తుంది అనమాట. ఎవడైతే మీకు సెర్చ్ చేస్తాడో వాడు. ఈ-కామర్స్ అంటే ఒక ఫ్లిప్కార్ట్, అమెజాన్ ఆ టైప్లో నేను సెలెక్ట్ చేసుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ప్రాజెక్ట్ డ్యూరేషన్ మీకు అంటే మీకు తెలిసిండొచ్చు, తెలియకపోవచ్చు. సో మేము జనవరి మంత్ ప్లస్ ఇయర్ 2025 అని చెప్పేసి ర్యాండమ్గా ఎంటర్ చేయాలి. వాడైతే మిమ్మల్ని అడగడు. మ్యాక్సిమం ఇంటర్వ్యూ చేసేటప్పుడు మాత్రమే మీ ప్రాజెక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయమని అడుగుతాడు. ఆ డ్యూరేషన్ అంతా వాడు చూడ్డు. సో ఒక 6 months కాబట్టి జాన్ నుంచి జూన్ వరకు పెట్టుకుంటున్నా 2025. ఓకేనా. తర్వాత ఇక్కడ డిస్క్రైబ్ వాట్ ద ప్రాజెక్ట్ వాజ్ అబౌట్. మీ ప్రాజెక్ట్ గురించి ఒక చిన్న శాంపుల్ మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలన్నమాట. అంటే మీ ప్రాజెక్ట్లో ఏం చేసావు, దానివల్ల నీకు ఏం యూజ్ అయింది అది ఎక్స్ప్లెయిన్ చేయాలి. తర్వాత కీ స్కిల్స్ యూజ్డ్ ఇన్ ద ప్రాజెక్ట్. ఇది ఆప్షనల్ అని పెట్టాడు కానీ మెయిన్ ఇదే అనమాట. ఇక్కడ మెయిన్ స్కిల్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ-కామర్స్ అనుకోండి, నేను ఫ్రంట్ ఎండ్, HTML, CSS అవన్నీ యూజ్ చేస్తాను. ఇక్కడ కీ స్కిల్స్లో వచ్చేసి అదే HTML, CSS యూజ్ చేసా, అది పెడతావు. నెక్స్ట్ ఇంకేం యూజ్ చేస్తావు, బ్యాక్ ఎండ్లో వచ్చేసి నేను పైథాన్ యూజ్ చేశాను కాబట్టి పైథాన్ సెలెక్ట్ చేసుకుంటాం. వన్స్ పైథాన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ దాన్ని నెక్స్ట్ ఏమి ఓకే ఫ్రేమ్వర్క్ కాబట్టి నేను ఇక్కడ డిజాంగను, ఫ్లాస్క్ ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుంటా. వన్స్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు మ్యాక్సిమం మీ ప్రాజెక్ట్లో ఏ స్కిల్స్ అయితే యూజ్ చేసావో, ఏ లాంగ్వేజెస్ అయితే యూజ్ చేసావో, ఏ టూల్స్ ఆ సాఫ్ట్వేర్స్ జూపిటర్ కానీ మీరు VS కోడ్ యూజ్ చేశారా, ఏం టూల్ యూజ్ చేశారని చెప్పేసి మెన్షన్ చేయండి. ఇది పక్కా. ఇది కానీ మెన్షన్ చేసినట్లయితే మీకు ప్రాజెక్ట్కి మీ షార్ట్ లిస్ట్ అయ్యేదానికి ఎక్కువ ఛాన్స్ ఉందన్నమాట. నేను ఏదైతే ఇంపార్టెంట్ అని చెప్తానో దాన్ని అయితే పక్కా చేసుకోండి మామ. మీకు కానీ జాబ్ రాకపోతే కింద కామెంట్ సెక్షన్లో వచ్చేసి నాకు కాల్స్ రాలేదని చెప్పేసి నాకు కామెంట్ చేయండి. ఓకేనా. వన్స్ అయిపోయిన తర్వాత ఇక్కడ ప్రాజెక్ట్ URL అని చెప్పేసి ఆప్షనల్ ఉంది. ఇది ఆప్షనల్, ఇది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు లేదంటే లైట్. ప్రాజెక్ట్ URL అనేది మీరు ప్రాజెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేసి దాన్ని స్క్రీన్ రికార్డ్ చేసుకుని దానికి ప్రాజెక్ట్కి ఎక్స్ప్లెయిన్ చేస్తారు కదా, ఆ ఎక్స్ప్లెయిన్ చేసిన వీడియోని GitHubలో అయితే అప్లోడ్ చేస్తాము. ఆ అప్లోడ్ లింక్ అక్కడ పెట్టచ్చు, లేదంటే మీ LinkedIn లింక్ అయితే అక్కడ పేస్ట్ చేయొచ్చు అనమాట. ఇక్కడ ప్రొఫైల్ సమ్మరీ అంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు రెజ్యూమేలో అయితే మీరు కెరీర్ ఆబ్జెక్ట్ ఒక డిస్క్రిప్షన్ ఇస్తారు కదా, ఆ డిస్క్రిప్షన్ కావాలంటే ఇక్కడ పెట్టచ్చు. అంటే నువ్వు ఏ రోల్ కోసం వెయిట్ చేస్తున్నావు, నువ్వు ఏ రోల్ కోసం అప్లై చేస్తున్నావు, నీ డెసిగ్నేషన్ ఏంటి అని చెప్పేసి ఇక్కడ అయితే ప్రొఫైల్ సమ్మరీలో మనం అప్డేట్ చేసుకోవాలి. ఇక్కడ సర్టిఫికేషన్స్, నీకు ఏదైనా సర్టిఫికేషన్స్ ఉందా, NPTEL అలాంటి సర్టిఫికేట్స్ అనేవి ఇక్కడ యాడ్ చేసుకోవాలి. అవన్నీ మ్యాక్సిమం వాడు చెక్ చేయడు. మనకి మెయిన్ ఏం కావాలంటే ఆ స్కిల్స్ ఒక్కటే చూస్తాడు. తర్వాత అవార్డ్స్ అంటే మీకు ఏదైనా అవార్డ్స్ వచ్చాయా అంటే ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్, స్పోర్ట్స్ కానీ దాంట్లో ఏదైనా సర్టిఫికేషన్స్ వచ్చింటే దాన్ని ఇక్కడ మీరు మెన్షన్ చేయొచ్చు. వన్స్ మెన్షన్ చేసిన తర్వాత స్కిప్ చేస్తున్నా. ఇక్కడ కాంపిటేటివ్ ఎగ్జామ్ మెయిన్ ఇదే. మీరు ఏదైనా గేట్ ఎగ్జామ్ కానీ ఏదైనా రాసుంటే మీకు ప్రొఫైల్ అనేది 100% వస్తుంది. నేను లేటర్గా చూపిస్తాను మీకు. ఇక్కడ నేను గేట్ అనేది సెలెక్ట్ చేసుకున్నా. నాకైతే గేట్ లేదు కాబట్టి నేను దాన్ని రిమూవ్ చేసుకునేస్తున్నా. నేను రాలేదు కాబట్టి రిమూవ్ చేస్తున్నా. మీరు ఇన్ కేస్ గేట్ కానీ రాసుంటే దానిలో మీ ర్యాంక్ ఎంత అని చెప్పేసి అక్కడ మెన్షన్ చేయండి. అది మెయిన్ అనమాట. వాడు కాంపిటేటివ్ ఎగ్జామ్ మెయిన్ చూస్తాడు మీ ప్రొఫైల్లో. నెక్స్ట్ ఎంప్లాయ్మెంట్, ఆల్రెడీ మీరు ఏదైనా వర్క్ చేస్తుంటే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. అకాడమిక్ అచీవ్మెంట్స్, నువ్వు ఏదైనా చేస్తుంటే నువ్వు ఏదైనా క్లాస్ టాపరా లేదంటే ఏదైనా టాపర్ అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేయాలి. వన్స్ మెన్షన్ చేసిన తర్వాత మెయిన్ థింగ్ ఇక్కడ అనమాట రెజ్యూమ్ అనేది నువ్వు ఒక జాబ్ అప్లై చేసినాక నెక్స్ట్ జాబ్కి అప్లై చేసేటప్పుడు ఆ జాబ్ డిస్క్రిప్షన్ బట్టి నీ రెజ్యూమ్ని అప్డేట్ చేస్తూ ఉండాలి పక్కగా. ఒక్క రెజ్యూమ్కి అయితే నువ్వు ఫిక్స్ అవ్వకూడదు. మ్యాక్సిమం నీ దగ్గర లిమిట్ అంటూ ఏముండదు మావా. నువ్వు నీ ఆపర్చునిటీని బట్టి అంటే నువ్వు ఏ జాబ్కి అయితే అప్లై చేస్తున్నావో ఆ జాబ్ని బట్టి నువ్వైతే దాన్ని మారుస్తూ ఉండాలని. ఓకేనా. నెక్స్ట్ అయితే నేను ఇక్కడ జాబ్ అనేది సెర్చ్ చేసి చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఇంటర్న్షిప్ అంటే జాబ్ సెలెక్ట్ చేసుకుంటున్నా. ఫర్ ఎగ్జాంపుల్ నేను BPO సెలెక్ట్ చేసుకుంటున్నా. వాయిస్ ప్రాసెస్. ఇక్కడ మెయిన్ థింగ్ ఏమంటే మీరు వాకిన్ అని సెర్చ్ చేయాలన్నమాట. నువ్వు ఏదైతే జాబ్ సెలెక్ట్ చేసుకుంటున్నావో ఆ జాబ్ కీవర్డ్ ఇచ్చి ప్లస్ పక్కన కామ పెట్టి వాకిన్ అంటే డైరెక్ట్గా నువ్వు వెళ్ళి వాడి దగ్గర ఇంటర్వ్యూ చేసుకుని అప్రోచ్ అవుతావు అనమాట. సో ఆ వాకిన్ ఇంటర్వ్యూస్కి మ్యాక్సిమం నీకైతే కాల్స్ వస్తాయి. నార్మల్ ఇవైతే కొన్ని మ్యాక్సిమం ఫేక్ ఉంటాయి. నౌకరీలో కూడా మనం చెప్పాల్సిన పని లేదు, చాలా వరకు ఫేకే ఉంటాయి. సో వన్స్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ సెర్చ్ చేస్తున్నా. బెంగళూరు అనేది తీసేస్తున్నాను నేను, ఎందుకంటే జాబ్ ఆపర్చునిటీస్ తక్కువ. మొత్తం లొకేషన్ వైజ్ చేసుకుందాం. సెర్చ్ చేస్తున్నా కదా. ఇక్కడైతే మీకు ఇక్కడ చూసినట్లయితే మనకి ఇక్కడ ఇన్ఫో సెర్చ్ అని చెప్పేసి ఏదో కంపెనీ ఉంది, ఇన్ఫో సెర్చ్ BPO సర్వీసెస్. ఇక్కడ వచ్చేసి వాకిన్ అని ఉంది కదా కింద, ఆ వాకిన్ మీద క్లిక్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఒక జాబ్కి చూపిస్తాను నాకు వచ్చిన జాబ్ ఆపర్చునిటీ. ఇక్కడ చూసినట్లయితే 13,421 మంది అప్లై చేశారు అనమాట. దాంట్లో
వాడు అంటే జాబ్ ఇచ్చేవాడు హెచ్ఆర్ వచ్చేసి 3,900 మినిమం, అంటే నియర్లీ ఒక 4,000 వరకు చూశాడనమాట. అది ఎలా చూసాడో తెలుసా? బేస్డ్ ఆన్ వాడు యూజ్ చేస్తాడు. యూజ్ చేసి మీరు ఏదైతే కీ స్కిల్స్ పెట్టారో ఆ కీ స్కిల్స్ని బట్టి వాడు షార్ట్ లిస్ట్ చేస్తాడు. ఇప్పుడు వానికి ఫుల్ స్టాక్ ఇంటర్న్షిప్ అక్కడ ఏది మ్యాక్సిమం ఏం అవుతుంది, బ్యాక్ ఎండ్లో అయితే డిజాంగో, ఫ్లాస్క్, లేకపోతే మీ బూట్ స్ట్రాప్, లైక్ జావాలో అయితే వాళ్ళకు ఉంటాయి కదా, ఆ స్కిల్స్ అనేవి వాడు సెర్చ్ చేస్తాడనమాట. ఇక్కడ నేను నా స్కిల్స్లో అయితే డిజాంగో పెట్టాను, ఫ్లాస్క్ పెట్టాను, పైథాను, లైక్ దట్ HTML CSS అవి పెట్టాను కాబట్టి నాదైతే షార్ట్ లిస్ట్ అయింది. ఇన్ కేస్ నేను ఓన్లీ పైథాన్ మాత్రమే పెట్టాను అనుకోండి, వాడు ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ అంటే ఇన్ కేస్ జావా సెర్చ్ చేసి ఉండొచ్చు, లేదంటే డిజాంగో అని చెప్పేసి సెర్చ్ చేసి ఉండొచ్చు. అక్కడ డిజాంగో సెర్చ్ చేసి నాకు వచ్చు ఆ స్కిల్, డిజాంగో వచ్చినా కానీ నేను అది ఇన్క్లూడ్ అయింది ఏది పైథాన్లో సెలెక్ట్ చేసి ఉంటే నాకు ఆపర్చునిటీ అయ్యేది మిస్ అయ్యేది. సో మీరు ఏదైతే కోర్స్ చేయాలనుకుంటున్నారో దాంట్లో ఉన్న సబ్ స్కిల్స్ కూడా మెన్షన్ చేయాలి, అప్పుడైతేనే మీకైతే జాబ్ వస్తుంది. ఓకేనా? థ్యాంక్ యూ మామ, ఇప్పటివరకు మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూసినట్లయితే థ్యాంక్ యూ సో మచ్. ఐ థింక్ మీకు ఈ వీడియో నచ్చినది అనుకుంటున్నా. ఇన్ కేస్ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లో పెట్టండి. నేను మ్యాక్సిమం ఇంకో నెక్స్ట్ వీక్ లోపే 2-3 డేస్ లోపేనే నేను ఆ వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్.